కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి సభను ఏర్పాటు చేసింది. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో శాప్ చైర్మన్ రవినారాయణ ఉన్నాడు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే హామీలన్నీ నెరవేర్చింది. ఈ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి? ప్రజలతో మమేకమై నిర్వహించే సభ ఇది. 3 పార్టీల సభ. ఆ రోజు ఏదైతే మేము మాటిచ్చాము, మేము అధికారంలోకి వస్తే పింఛన్ని 4000 చేస్తాం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాం, దాంతోపాటు రైతులని ఆదుకుంటాం, మెగా డిఎస్సి పెడతాం, శక్తిని అమలు చేయడంతో పాటు ఈరోజు మేము వెల్ఫేర్కి సంబంధించి అనేక కులాలకి, ఉపకులాలకు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అన్ని శాఖల్లో అవినీతి తారాస్థాయికి తీసుకెళ్లారు. ఒక ఊబిలో తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని పడేసి ఆయన తాపీగా 175 అంటూ వెళ్ళిపోయాడు. లాస్ట్కి మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చేయాలి. గతంలో 1000 రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది. 250 అంటూ పెంచుకుంటూ పోయాడు. ఈరోజు తల్లికి వందనం ఆయన ఇచ్చిందంత, మేము ఇచ్చిందంత. ఈరోజు 67 లక్షల మందికి ఇస్తే అడిషనల్గా మళ్ళీ రీకరెక్ట్ చేస్తే ఇంకో 3 లక్షల మంది వస్తుంది. అంటే దాదాపు 70 లక్షల మందికి తల్లికి వందనం ఈ కార్యక్రమానికి స్వీకరించారు. ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క డెవలప్మెంట్, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 15 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మాకు ఓట్లేసిన ప్రజలతో మళ్ళీ ఒక సభ నిర్వహించుకోవాలనే ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనంతపురం అనేది గడ్డ. ఈ సభ ఇక్కడ నిర్వహించాలని 3 పార్టీల నాయకత్వం నిర్ణయం తీసుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ నేతలు ఇక్కడికి రావడం జరుగుతుంది. రేపు ఎల్లుండి కనీవిని ఎరుగని రీతిలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 5 లక్షల మంది పైన ఈ సభకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మీరు చూసే ఉంటారు, ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఒక పక్క పారిశ్రామికంగా జెట్ స్పీడ్లో వెళ్తుంది. జిఎస్టీ మీరు చూసే ఉంటారు, గ్రోత్ రేట్ ఎలా ఉందో. ఈరోజు జలాశయాలు కుప్పంకి, ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కృష్ణా నదులు నీళ్ళు వస్తాయని ఎవరైనా అనుకున్నారా? అది కుప్పంకి చేరుతాయనుకో. కుప్పం నుంచి మళ్ళీ ఆయన ఇంకా దాన్ని ఎలా గాలేరు నగిరి, హంద్రీనివా అన్ని ప్రాజెక్టులు, ఒక పక్క సుజల స్రవంతి కావచ్చు, ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి కావచ్చు, ఇవన్నీ ఒక పక్క చేస్తూనే పరిశ్రమలు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఒక మాట ఇచ్చాం, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు నరక యాతన అనుభవించారు. ఫేక్ డిఎస్సి అని చెప్పి లాస్ట్లో ఒక డిఎస్సి తెచ్చారు. ఆ రోజు ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. 16,000 పైన పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం, మొదటి సంతకం పెట్టింది, దానికి ప్రక్రియ కూడా పూర్తయింది. రేపు ఎల్లుండో వాళ్ళు కూడా పోయి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నప్పుడు ప్రజల్లోకి మేము మమేకం అవడం మా ధర్మం. ఇప్పటికే ఇంటింటికి వెళ్ళాం. మీకు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోయి తట్టి ఎవరు అంత సాహసం చేయరు. అలాంటిది మేము చేసాం. మేము చేసామంటే కార్యక్రమాలు చేయగలిగాం కాబట్టి ధైర్యంగా మేము వెళ్ళగలిగాం. మాట ఇచ్చామంటే చేస్తామనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రేపు కూడా ఇది ప్రజల యొక్క పండగలాగా ఇది కార్యక్రమం చేసుకోవాలని కార్యక్రమం చేస్తున్నాం. గత 10 రోజులుగా ఇక్కడ సభాస్థలంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభను విజయవంతం చేసేందుకు లోకల్ లీడర్స్ కావచ్చు, రాష్ట్ర స్థాయి మంత్రుల స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఇంత మొబిలైజేషన్ అవుతుందంటారు? మీరు 4 లక్షల 5 లక్షల మంది వస్తారని చెప్పి చెప్తున్నారు. అంతమంది మొబిలైజేషన్ అవుతుందంటారు? మీరు ఏ సభన్నా చూసుకోండి. మన కడప మా అడ్డ అని చెప్పారు. ఏమైంది? 5 గంటలకు మీటింగ్ అంటే 2 గంటలకే వచ్చి జనాలు కూర్చున్నారు. 4 గంటల మీటింగ్ అయిపోయి అంటే ఎంత స్థాయిలో ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉన్నారనేది ఒక నిదర్శనం. ఈరోజు కడపలో పెడితేనే గ్రాండ్ సక్సెస్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా, అలాంటి జిల్లాలో పెడితే ఏమవుతుంది? అన్నిటికంటే ముందు ఏంటంటే సక్సెస్ అనేది ఆ వర్డ్ ఇంకా లేదండి. డిక్షనరీలో తీసి మీద ఇది 1 సైడ్ వార్. ఇంకా మీరు అన్నిటూ వాళ్ళు ఫేక్ మాటలకి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలకి ప్రజలు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. ఒక 1000 రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. ఒక డిఎస్సి అన్నా పెట్టారా? ఒక పరిశ్రమ అన్నా తీసుకొని వచ్చారా? లేకపోతే ఒక కాలువ ఏదో మట్టి తీసి ఒక తట్ట మట్టి బయట వేసారా? ఒక రోడ్డు వేసారా? ఏం చేశారని ఈరోజు వాళ్ళ పరిస్థితి. ఈరోజు ఒక పక్క మొన్న జనవరి నాటికి పండగల నాటికి రోడ్లన్నీ వేయాలని చెప్తే ప్రతి గుంతను పూడ్చి రోడ్లు వేయడం జరిగింది. దాంతోపాటు ఒక పక్క అనుకున్న దానికంటే ఈరోజు వర్షాలు ముందు పడి
రైతాంగం మొత్తం ఈరోజు పొలాల్లో ఉంది. వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క అయితే ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మేము పిలవాల్సిన పనిలే, ఇదే రాజకీయ సభలాగా మీరు చూడాల్సిన పనిలే. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ సూపర్ సిక్స్లో మేము లబ్ధి పొందామని ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ సభ ప్రజలతో కూడుకున్న సభ, ఇదేదో మొబిలైజేషన్ చేసే సభ కాదు. ఇది ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్న సభను మీరు చూస్తారుగా. ఎల్లుండు మీరు 4 గంటలకు మీటింగ్ అయితే 2 గంటలకే మీరు చూస్తారుగా ఏ పరిస్థితిలో ఉంటుంది. ఇప్పటికే ఈరోజు తండోపతండాలుగా జిల్లాల నుంచి ఏ జిల్లాల నుంచి ఎంతమంది వస్తున్నారో తెలిసే ఉంటుంది. ఇప్పటికే దాని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తే మా మంత్రివర్గం కావచ్చు. ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో సభలు జరిగినప్పుడు మా పని ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మంత్రులు అంటారు. అంతకుముందు కూడా మేము అనేక సభలు చేసాం, అనేక కార్యక్రమాలు చేసాం. రోజుకి చంద్రబాబు నాయుడు గారు 4 సభలు నిర్వహించడం ఉన్నాయి. లోకేష్ గారు 4 ఇదే అనంతపురం జిల్లాలో శంకరరామన్ పేరుతో 4 నియోజకవర్గాలు ఒకే రోజు తిరిగిన రోజులు ఉన్నాయి, 4 సభలు పెట్టిన రోజులు. ఈరోజు జనం అనేది తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంధాన్ని ఎవరు లేదు. రేపు ఊహించిన దానికంటే మేము మాటలతో చెప్పేది కాదు, మీరు చూస్తారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రేపు రోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర అలాగే ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా యూరియా దొరకలేదని చెప్పేసి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పేసి కూడా ఆందోళనలు చేపట్టాయి. అంటే ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు, సూపర్ సిక్స్ అంటూ సభలు పెట్టుకుంటున్నారు, ప్రజలను చీటింగ్ చేసేకి ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు, ఈ చేతగానోళ్ళు, ఈ ఫేక్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి ఓడిపోయింది తట్టుకోలేక అంతకుముందు 175కి వైనాడు కుప్పం అన్నారు, వైనాడు పిఠాపురం అన్నారు, వైనాడు మంగళగిరి అన్నారు. లాస్ట్కి ఆయన పులివెందులో కన్నులు ఒట్టపోయి గెలిచే పరిస్థితికి వచ్చింది. మొన్న చూస్తే జడ్పీటీసీలో ఆయన ఊసే లేదు, మళ్ళీ లాస్ట్కి పరిగెత్తా వచ్చాడు మొన్నే పులివెందులకి ఓడిపోయిన తర్వాత. ఈరోజు యూరియా అంటున్నారు. అసలు రైతాంగం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఆత్మహత్యలతో మాట్లాడుకునే జగన్మోహన్ రెడ్డికి రైతాంగం గురించి చెప్పు. ఆయన ఏ రోజు ఖరీఫ్ అంటే ఏంది, రబీ అంటే ఏంది, ఉల్లగడ్డ అంటే ఏంది, ఉల్లిగడ్డ అంటే ఏంటి, లేకపోతే మొన్న ఆయన ఒకటి చెప్పాడు, బత్తాయి చేతిలో ఉంది, ఉల్లిగడ్డ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో ఉండేది బత్తాయి అనే విషయం కూడా ఆయన మర్చిపోయినాడు. అంటే ఆయన రైతులతో వాళ్ళకున్న అవినాభావ సంబంధం ఉంది. ఎలాంటిదంతే ఈరోజు యూరియా లేదా. ఈరోజు 90,000 టన్నులు ఎక్స్ట్రాగా ఈ రాష్ట్రంలో యూరియా ఉంది. ఇప్పటికే గన్నవరం పోర్టు నుంచి కానీ, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, అదేవిధంగా కాకినాడ పోర్టు కానీ ఈరోజు ఏదో కేంద్ర ప్రభుత్వం కూడా 2,50,000 టన్నులు అధికంగా ఈరోజు రాష్ట్రానికి ఇస్తుంది. ముందుగానే కృష్ణా జిల్లాలో ముందు రావడంతో పంట కూడా ఒక నెల ముందే వేయడం. ఈరోజు రైతాంగం మొత్తానికి ఈరోజు యూరియా అనేది ఇంకా ఎక్కువ కోరుకుంటారు. అంటే ఎంత కోరుకుంటే అంత తీయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. మేము ఇస్తున్నాం. ఎక్కడ కొరత ఉంది? ఏ రైతు ఉన్నారు? వాళ్ళే ఫేక్ గాళ్ళు. మీరు ఒక చెప్తాం, మీరు మొన్న ఎప్పుడో పింఛన్ తీసేశారని ఒకడేమో ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని డ్యాన్స్లు వేశాడు. వాడు ఇక్కడ ఈ ప్రాంతం వాడే, ఈ జిల్లా వాడు, ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించాడు. లాస్ట్ చూసే 15 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి అందరూ పోస్ట్ చేసిన తర్వాత వాడు మళ్ళీ తాగేసి డ్యాన్స్లు వేస్తున్నాడు. వాళ్ళ ప్రచారాలు, వాళ్ళ వ్యవహారాలు ఇలా ఉంటాయి. వాళ్ళ బుద్ధి ఏంటంటే మొదటి నుంచి శవాల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, శవ రాజకీయాలు చేసే పార్టీ. వాళ్ళకి ఈరోజు తల్లిని చెల్లినో వాళ్ళనే లెక్క ఎట్లా అశ్లీలంగా మాట్లాడారు, దూషించారు. సొంత బాబాయిని ఏ విధంగా ఆయన లాస్ట్కి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డు పాలు చేసిన వాళ్ళు ఈరోజు ఏవైనా మాట్లాడతారు. ఈరోజు రైతాంగం మీద వాళ్ళు లెటర్లు ఇవ్వడమేంది? రైతులు ఇవ్వాలి, వాళ్ళు ఊరు ఇచ్చేదానికి రైతులు ఇచ్చారు. రైతులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళే పంచులు కట్టేసుకుంటారు. వాళ్ళే పని. వాడు అంబటి రాంబాబు చూశారు, ఆయనే వేషం వేస్తున్నారు, రైతాంగ వేషం. ఆయన గత 5 ఏళ్ళ వేషం వేరు, ఇప్పుడు రైతు వేషం వేస్తారు. ఇలాంటి వేషగాళ్ళు, పగటి వేషగాళ్ళు అంతా రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు ఊరు వాళ్ళతో లేరు. ఈ పగటి వేషగాళ్ళు ఇంకా సంక్షేమం చేస్తుంది మేము, అభివృద్ధి చేస్తుంది మేము, ప్రజలు మాతో ఉన్నారు. ఇలాంటి పగటి వేషకాలని ప్రజలే తిప్పి కొడతారు, తరిమి కొడతారు. ఇది శాప్ చైర్మన్ రవినాథ్ చెప్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలు, ఇస్తున్న సంక్షేమము, అభివృద్ధి చూసే ఈ సభకు తండోపతండాలుగా జనం వస్తున్నారు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆ సంక్షేమంతోనే ఈ సభకు చాలామంది వస్తున్నారని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చూసి ఈష్టపడుతూ ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి, ఏదైతే ఈ సభను సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి శాప్ చైర్మన్ రవినాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.